కాళేశ్వరం కమిషన్ వేసింది విచారణ కోసమా లేక బ్లాక్ మెయిలింగ్ కోసమా అని ప్రశ్నించారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. కొందరు చిల్లరగాళ్లు అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారని వాటిపై స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. నోటీస్ అందిన తర్వాత తమ పార్టీ అధినాయకత్వంతో చర్చించాక ఈ అంశంపై స్పందిస్తానన్నారు ఈటెల. నిజంగా కమిషన్ వేసింది ప్రజల ఇంట్రెస్ట్ కోసమా బ్లాక్ మెయిలింగ్ కోసమా అని చెప్పి మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం. నీకు విచారణ చేసే దమ్ము లేకపోతే సిబిసిఐడికి ఏమని కూడా చెప్పినాం, మేము సిబిఐకి ఏమని చెప్పినాం. కాబట్టి ఇవాళ దీని మీద కొంతమంది ఎట్లా పడితే అట్లే మాట్లాడుతున్నారు. అట్లాంటి చిల్లరగాళ్లకు సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. కానీ 100% నోటీస్ అందుకున్న తర్వాత మా పార్టీతో చర్చించిన తర్వాత మా పార్టీ లైన్ ఇంతకుముందు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేసినందుకు తనకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిసిందని అన్నారు ఈటెల. ఆర్థిక మంత్రిగా అన్ని శాఖలకు తానే నిధులు విడుదల చేశానన్నారు. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు ఉన్నారన్నారు. నేడు ఆయన చీఫ్ సెక్రటరీగా ఉన్నారన్నారు. తనతో పాటు మంత్రులుగా పనిచేసిన వాళ్లు నేడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు ఈటెల. వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తారా అని ప్రశ్నించారు ఈటెల రాజేందర్. విడుదల చేసిందని నిధులు అన్నిటి విడుదల చేసేది నేనే కదా. బాగా బడ్జెట్ పెడతాం, 1 లక్ష కోట్ల బడ్జెట్, 1,30,000 కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఇది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ బడ్జెట్, ఇది ఇరిగేషన్ పద్దు, ఇది జీతభత్యాల పద్దు అన్నిటికీ ఇస్తూ ఉంటాం. అదే నేను ఇంకొక మాట అడుగుతున్నా. ఇవాళ రామకృష్ణరావు గారు నాకు అదృష్టం ఏంటంటే 2014లో నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు రామకృష్ణరావు గారే మా ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీగా ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ వేరున్నప్పటికీ కూడా ఉన్నారు. ఇవాళ వారే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి నాతో పాటుగా మంత్రులుగా పనిచేసినాడు కడియం శ్రీహరి గారి ఆ పార్టీలో ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు నాకు ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ రేపు వాళ్ళందరినీ అడగరాదు అసలు కేసీఆర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉండేది, కేసీఆర్ నిర్ణయాలు ఎట్లా వాళ్ళు చెప్పరా? నువ్వు అభాస్పాలు అయితే గుర్తుపెట్టుకో. అసలు విడుదల చేసిన దాని మీద చెప్తారట. నన్ను నిధులు అన్నిటి విడుదల చేసేది నేనే కదా. బాగా బడ్జెట్ పెడతాం, 1 లక్ష కోట్ల బడ్జెట్, 1,30,000 కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు ఇది అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ బడ్జెట్, ఇది ఇరిగేషన్ పద్దు, ఇది జీతభత్యాల పద్దు అన్నిటికీ ఇస్తూ ఉంటాం. అదే నేను ఇంకొక మాట అడుగుతున్నా. ఇవాళ రామకృష్ణరావు గారు నాకు అదృష్టం ఏంటంటే 2014లో నేను ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు రామకృష్ణరావు గారే మా ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు, సెక్రటరీగా ఉన్నాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ వేరున్నప్పటికీ కూడా ఉన్నారు. ఇవాళ వారే చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. కాబట్టి నాతో పాటుగా మంత్రులుగా పనిచేసినాడు కడియం శ్రీహరి గారి ఆ పార్టీలో ఉన్నారు, జూపల్లి కృష్ణారావు గారు నాకు ఉన్నాడు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. వీళ్ళందరూ రేపు వాళ్ళందరినీ అడగరాదు అసలు కేసీఆర్ ఫంక్షనింగ్ ఎట్లా ఉండేది, కేసీఆర్ నిర్ణయాలు ఎట్లా వాళ్ళు చెప్పరా? నువ్వు